సంప్రదాయ పంటల సాగు కలిసిరాని సమయంలో రైతుల దృష్టి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతోంది. మార్కెట్లో ఆదరణ ఉండి కూలీల అవసరం తక్కువగా ఉన్న పంటల సాగుకు అధిక శాతం రైతులు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు రమేష్ 12 ఎకరాల్లో కుసుమ పంటను సాగు చేశారు. గతంలో సాగు చేసిన పత్తి, కంది పంటలు సరైన దిగుబడులను అందించని పక్షంలో రైతును కుసుమ సాగు ఆకర్షించింది. సాగుకు సంబంధించిన సమాచారాన్ని అన్నదాత కార్యక్రమంలో చూసిన రైతు పూర్తి సమాచారాన్ని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి తెలుసుకుని పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట కోతలు చేయడంతో పాటు వచ్చిన గింజలను నూనెగా మార్చి మార్కెటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మేము ఇంతకుముందు పత్తి, మొక్కజొన్న, కంది వేసేవాళ్ళము. ఈ సంవత్సరం కంది వేసింటిమి. అవి వర్షాలు ఎక్కువైనందువల్ల కంది పంట మొత్తము దెబ్బతిని చనిపోవడం జరిగింది. దాని ద్వారా ఆర్డీఎస్కి నీళ్ళు రావు అన్నందుకు ఏం వేయాలని వెతుకుతూ ఉంటే అన్నదాతల ఈ కుసుమ పంట గురించి తెలిసింది. దానికి రత్నాకర్ సార్ గారిని ఫోన్లో కాంటాక్ట్ అయ్యి దాని వివరాలు తెలుసుకున్నాను. పంట సాగులో ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. మనం విత్తనం వేసినప్పటి నుంచి అంతా లేబర్తో పని లేకుండా మొత్తం మిషనరీతోనే మనం చేసుకోవచ్చు. దీనికి చీడపీడలు కూడా చాలా తక్కువ. ఒక్క పేనుబంక వస్తుంది, అది కూడా ఒక రౌండ్ మందు కొట్టామంటే వెళ్ళిపోతుంది. దీనికి 30 డేస్కి ఒక పారి, 45 డేస్కి ఒక పారి వాటర్ కట్టడం వల్ల మాకు ఒక ఎకరాకి 15 క్వింటాల దిగుబడి వచ్చింది. 12 ఎకరాలు వేసాము. 12 ఎకరాలు వచ్చేసి యావరేజ్గా టోటల్గా 120 క్వింటాలు అయ్యాయి. కుసుమ నుంచి ఆయిల్ తీసుకోవచ్చు. ఈ ఆయిల్ వాడడం వల్ల మొకాల నొప్పులు, బీపీ, షుగరు, నరాలు బ్లాక్ అయ్యేటివి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, చాలా మంచిగా ఉంటుంది, మొకాల నొప్పులు తగ్గుతాయి. మిగతా పంటలతో పోల్చుకుంటే ఈ పంటకు అయ్యే పెట్టుబడి 5 నుంచి 6,000 అవుతుంది ఎకరానికి. ఈ విత్తనమే కాకుండా విత్తనం నుంచి ఆయిల్ తీసి ఆయిల్ని కూడా సేల్ చేయాలనుకున్నాము. ప్రతిసారి చాలా పంటలు వేస్తుంటారు ఈయన. మొన్న కంది చాలా లాస్ వచ్చింది మాకు. ఏం వేయాలి అని అనుకుంటుంటే మాకు రత్నాకర్ సార్ అన్నదాత ద్వారా మాకు రత్నాకర్ సార్ పరిచయం అయ్యారు. ఆ సార్ మాకు సీడ్ ఇచ్చినప్పటి నుంచి ప్రతి 10 డేస్కి ఒకసారి మనం ఫాలోఅప్ చేసుకుంటున్నాము. సార్ మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. మేము సీడ్ సేల్ చేయడమే కాకుండా ఆయిల్ కూడా సేల్ చేయాలనుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో నూనె గింజల సాగును ప్రోత్సహించే దిశగా భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థతో సంయుక్తంగా పనిచేస్తున్నట్లు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సాగునీటి వనరులు, కూలీల అవసరం తక్కువగా ఉండి వన్యప్రాణుల బెడద ఉన్న ప్రాంతాల్లో రైతులు ఈ పంటను భేషుగ్గా సాగు చేసుకోవచ్చంటూ వివరిస్తున్నారు. నూనె గింజల సాగును ప్రోత్సహించడంలో భాగంగా గత 4 సంవత్సరాల నుండి మనం సేవాస్ఫూర్తి ఫౌండేషన్ మరియు భారతీయ నూనె గింజల సంస్థ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో ఈ పంటకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈటీవీ ద్వారా మనము 4 సంవత్సరాల నుండి పంటకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గత సంవత్సరం చేసిన వీడియోను మనకు గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం సంబంధించిన రమేష్ గారు పంట గురించి మనకు ఈటీవీలో చూసి సంప్రదించడం జరిగింది. దీనికి మనం వారికి విత్తనం ISF 764 అనే అధిక దిగుబడినిచ్చే రకం వారికి అందించడం జరిగింది. విత్తనం ఇచ్చినప్పటి నుండి వారిని పంటలో సరైన యాజమాన్య పద్ధతుల గురించి వారికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ సరైన విధానంలో సాగు చేసే విధానంలో ప్రోత్సహించడం జరిగింది. ఇది తక్కువ కాల పరిమితిలో మంచి దిగుబడినిచ్చే పంట. ఇది 100% మనం మెకనైజేషన్తో అంటే లేబర్ ఖర్చులు లేకుండా ఈ పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది. అలాగే దీనికి కోతుల బెడద కానీ, అడవి జంతువుల నుండి కానీ, పక్షుల నుండి కానీ ఎలాంటి సమస్యలు ఉండవు. వీటికి రోగాలు కానీ, పురుగులు కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ పంట రైతులకు చాలా ఉపయోగకరమైంది. అలాగే మంచి ఆదాయం ఇచ్చే పంట. జనాల్లో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో నూనె అనేది బయట మార్కెట్లో చూసుకుంటే రకరకాలుగా కల్తీ అయి అనారోగ్యాలు పాలవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కుసుమ నూనెలో మనకు గుండె ఆరోగ్యానికి సంబంధించిన మంచి ఔషధ గుణాలు ఉన్న నూనె కాబట్టి 4 సంవత్సరాల నుండి రైతులను ప్రోత్సహిస్తూ జనాలకు కూడా ఈ నూనె వాడే విధంగా రకరకాలుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనము ఈ గత సంవత్సరము చూసుకున్నట్టయితే విస్తీర్ణాలు పెంచే భాగంలో ఈటీవీ ద్వారా ప్రసారమైన కథనాలు రైతులకు బాగా చేరినాయి. దాంట్లో భాగంగా మనం రమేష్ గారికి విత్తనం అందించడం జరిగింది. వారికి కూడా కొత్తలో కొన్ని అనుమానాలు ఉండే, ఇది పంట ఏ విధంగా పడుతుంది, దీన్ని సాగు ఏ విధంగా చేయాలి, ఈ పెట్టుబడి ఎంత అవుతుందనే విషయాలపైన వారికి సరైన మార్గదర్శనం చేసి ఈ పంటను ప్రోత్సహించడం జరిగింది. రికార్డు స్థాయిలో ఇప్పుడు ఈ పంట మనకు ఎకరానికి 15 క్వింటాల వరకు దిగుబడి రావడం జరిగింది.
వారు రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మిగతా గ్రామాల రైతులు కూడా వారి పంట పొలాలను చూసి వచ్చే సంవత్సరం మేము కూడా ఇదే విధంగా చేసుకుంటామని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కుసుమ మొక్క సంబంధించి ప్రతి భాగం మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇందులో ఆకులను కొన్ని ప్రాంతాల్లో ఆకుకూరగా ఉపయోగించుకుంటారు. అలాగే వీటిలో వచ్చే పువ్వు రేకులను మనం గ్రీన్ టీ లాగా చేసుకొని వాడడం ద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా దీంట్లో వచ్చే నూనెతో పాటు ఇంకా దీని ద్వారా వచ్చే చెక్కను కూడా మనం పశువులకు దానాగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఇది భూమిలో కలియదున్నడం ద్వారా భూమి సారవంతం అవ్వడం, ఇలాంటి చాలా ప్రయోజనకరంగా ఈ కుసుమ అనేది రైతులకు అదేవిధంగా ప్రజలకు అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడేగా ఉంటుంది. మార్కెటింగ్ కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న నూనెల్లో అతి శ్రేష్టమైనది, అధిక డిమాండ్ ఉన్న నూనెగా ఇది పేరు ఉంది. విత్తనాలు కావాలంటే మనకు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ హైదరాబాద్ వారిని సంప్రదించినట్టయితే విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ISF 764 అనే రకము మనకు మంచి దిగుబడినిచ్చి మన ప్రాంతానికి అనువైన రకము. అదేవిధంగా రైతు దగ్గర కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే రైతును సంప్రదించి ఆ విత్తనాలు కూడా తీసుకొని వాడుకోవడానికి ఉంది. ముఖ్యంగా ఈ పంటలో తెగుళ్ళం కనుక చూసుకున్నట్టయితే మనం విత్తన శుద్ధిని ట్రైకోడర్మా అనే శిలీంధ్రంతో మనం విత్తన శుద్ధి చేయడం ద్వారా మనకి ఏంటంటే భూమి ద్వారా సంక్రమించేటి కానీ అలాగే విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా ఉంటుంది. తర్వాత మనకు ఈ ముఖ్యంగా ఎండు తెగులు రాకుండా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఎలాంటి సమస్య అనేది ఉండదు. పేనుబంక ఒకటే మనకు రసం పీల్చే పురుగు, అదొకటే ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది సకాలంలో గుర్తించి మనము దీన్ని నివారణ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కుసుమ నూనెలో చూసుకున్నట్టయితే మనకు హై లినోలిక్ యాసిడ్ అనేది ఉండటం ద్వారా ఇది మనకు అనారోగ్య సమస్యలు రాకుండా, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా ఉండడానికి ఈ హై లినోలిక్ యాసిడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకు ఈ నూనెలో ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనంగా చెప్పవచ్చు. నల్లరేగడి భూముల్లో మనకు నీటి వసతి లేకున్నా కూడా ఇది పండే అవకాశం ఉంటుంది వర్షాధారంగా. అలాగే 1-2 నీళ్ళు తడులు అంటే మనం ఎర్రచలక నేలలు కానీ వేరే నేలలో కూడా నీటి పారుదల అవకాశం ఉన్న దగ్గర కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇది మనకి ఇది విత్తనము వేసే విధానం చూసుకున్నట్టయితే మనకు యాంత్రీకరణతో సీడర్లో విత్తనం వేసే యంత్రాలతో విత్తనం వేయడము, అలాగే మనకు దీనికి ముళ్ళు ఉంటాయి కాబట్టి స్ప్రే పిచికారీ చేసే సమయంలో ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానంతో డ్రోన్లు వచ్చినాయి కాబట్టి డ్రోన్ ద్వారా పిచికారీ చేయడము, అలాగే కంబైన్డ్ హార్వెస్టర్తో మనం అంటే వరి కోత యంత్రాలతో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనము ఈ కోత విషయంలో కూడా యంత్రాలతో చేయడము, నూర్పిడి చేయడము, అలాగే వీటిని ప్రాసెసింగ్ చేయడానికి ఆయిల్ మిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనుషుల ప్రమేయం లేని పంటగా ఇది గుర్తింపు పొందుతుంది. కుసుమ నూనెలో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. నూనెకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. సంప్రదాయ పంటలకు అవకాశం లేని రైతులు ఈ పంటను ఎంచుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు.